తమిళనాడు రాజకీయాల్లో దళపతి విజయ్ చరిత్ర సృష్టించారని చెప్పుకోవచ్చు. ఆయన టీవీకే పార్టీ అత్యధిక స్థానాలతో మెజారిటీ వైపు దూసుకెళ్తోంది. ఇప్పుడొస్తున్నటువంటి ట్రెండ్స్ ప్రకారం చూస్తే టీవీకే స్పష్టమైనటువంటి మెజారిటీ వైపు స్పీడ్‌గా దూసుకెళ్తుందని చెప్పుకోవచ్చు. అయితే కొన్ని స్థానాలు తక్కువైనా కూడా ఏఐడీఎంకేతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు టీవీకే విజయ్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా మాట్లాడుకోవాలి. పెద్ద లీడర్‌లెవరు కూడా తనతో పాటు నడవలేదు. కేవలం యూత్ మాత్రమే ఉన్నారు. యూత్ ఓట్లు కూడా కొన్ని చీలిపోయే అవకాశం ఉంటుందని రకరకాల విశ్లేషణలు చేశారు. తమిళనాడులో మరోసారి స్టాలిన్ సీఎం కాబోతా ఉన్నారు. తనకు ఎదురు లేదు అని చెప్పి అంతా అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందు చేస్తూ విజయ్ అద్భుతమైనటువంటి ప్రదర్శన అన్నీ తానై ముందుకు నడిపించాడు పార్టీని. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్నికల ముందు ఎన్ని కేసులు పెట్టినా, తన సొంత ఇంట్లో కూడా తన భార్యకు సంబంధించినటువంటి విడాకుల కేసు ఇష్యూ అయినా కూడా అవి రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నటువంటి టైంలో వచ్చినా కూడా అన్నిటినీ ఎదుర్కొని నిలబడ్డాడు. మానసికంగా నిలబడ్డాడు. అలాగే రాజకీయంగా కూడా నిలబడ్డాడని చెప్పుకోవచ్చు. విజయ్ దెబ్బకు అధికారంలోకి వస్తాము అనుకున్నటువంటి డీఎంకే మూడో స్థానానికి పరిమితం అయ్యేలాగా కనపడతా ఉంది. రెండో స్థానం కోసం ఏఐడీఎంకేతో పోటీ పడాల్సినటువంటి సిచ్యువేషన్‌లో డీఎంకే ఉంది. సో, అందరి అంచనాలు తలకించేస్తూ సైలెంట్ వేవ్ అనేదైతే అంటూ ఉంటారో రాజకీయాల్లో, అలాంటి వేవ్‌కు స్పష్టమైనటువంటి ఉదాహరణగా విజయ్ టీవీకే అనేది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఇప్పటికే విజయ్ ఇంటి వద్ద పోలీసులకు సంబంధించినటువంటి సెక్యూరిటీ పెంచారు. అలాగే కొద్దిసేపటి క్రితం సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, కొంతమంది ముఖ్యమైనటువంటి అధికారులు కూడా వెళ్లి కలిసినట్టుగా విజయ్‌ని కలిసినట్టుగా తెలుస్తా ఉంది. అలాగే సాయంత్రం డీజీపీ కూడా వెళ్లి కలిసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే సెక్యూరిటీ అయితే విజయ్ ఇంటి దగ్గర పెంచారు. విజయ్‌కి కూడా భద్రత పెంచారు. అలాగే ఏదైతే విజయ్‌కి సంబంధించినటువంటి పార్టీ ఎమ్మెల్యేలుగా గెలవబోతా ఉన్నారు. ఎన్నికల రిజల్ట్స్ పూర్తయ్యే వరకు అలర్ట్‌గా ఉండండి. ఫలితాలు రాగానే గెలిచినట్టు ధృవీకరణ పత్రం తీసుకొని నియోజకవర్గానికి వెళ్ళకూడదు. వెంటనే టీవీకే పార్టీ ఆఫీస్‌కు వచ్చేయాలి అని చెప్పి పార్టీ నుంచి స్పష్టమైనటువంటి ఆదేశాలున్నాయి. అలాగే పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది లీడర్లు కూడా ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే గెలవబోతా ఉన్నారో వాళ్ళతో కాంటాక్ట్‌లో ఉన్నట్టుగా తెలుస్తోంది. నిజానికి గెలుస్తామా లేదా అనే కొంత అనుమానం కూడా టీవీకేలో ఉండే ముఖ్యంగా విజయ్ ఒకవేళ గెలవకపోయినా కింగ్ మేకర్‌నైనా అవుతాను ఖచ్చితంగా అని భావించినట్టుగా ఆయన అడుగులు కావచ్చు, పార్టీకి సంబంధించిన అంటే క్యాంప్ రాజకీయాలు అవన్నీ చూస్తే కనపడ్డాయి. కానీ ఇప్పుడు మాత్రం చాలా స్పష్టంగా గెలవబోతా ఉన్నారు. మెజారిటీ వైపు పరిగెడతా ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే కొన్ని స్థానాలు తక్కువైతే మాత్రం ఖచ్చితంగా ఏఐడీఎంకేని కలుపుకొని వెళ్ళే అవకాశాలైతే కనపడతా ఉంది. మొత్తంగా అయితే తమిళనాడులో సరికొత్త రాజకీయం మొదలు కాబోతుందని చెప్పుకోవచ్చు. డీఎంకే వర్సెస్ ఏఐడీఎంకే ఉన్న చోట మూడో ప్రాంతీయ పార్టీగా విజయ్ ఎస్టాబ్లిష్ అయ్యారు. వచ్చి రాగానే ఎన్నికల్లో పోటీ చేస్తూనే సీఎం పదవికి వరించబోతా ఉంది. సీఎంగా దళపతి విజయ్ ప్రమాణ స్వీకారం చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినట్టుగా అంటే రిజల్ట్స్‌ని బట్టి కనపడతా ఉంది. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. విజయ్ పార్టీ పెట్టింది ఫిబ్రవరి 2, 2024 సంవత్సరంలో. అంటే దాదాపు 822 రోజుల్లో తన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చుకోవడానికి అంత కష్టపడ్డాడు అని చెప్పుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా కాలంలో ఇటు యూత్‌ని మాత్రమే ప్రభావితం చేస్తారు అని ఆయన అందరూ అనుకున్నప్పటికీ కూడా ఇటు రాజకీయంగా నిష్ణాతులుగా ఉన్నటువంటి స్టాలిన్ వర్గం కావచ్చు, అలాగే ఏఐడీఎంకేలో అధికారంలోకి లేకపోయినా కూడా కీలకమైనటువంటి నేతలు ఆ పార్టీలో ఉన్నారు. ఎంతలా అంటే పళనిస్వామి విజయ్ లాంటి కొత్త పార్టీ వచ్చినప్పటికీ కూడా ఏఐడీఎంకేని వదులుతూ డీఎంకే వైపు మొగ్గు చూపినటువంటి పరిస్థితి. అలాంటి చోట విజయ్ స్పష్టమైనటువంటి మెజారిటీ వైపు పరిగెడతా ఉన్నారు. ఒకవేళ కొన్ని సీట్లు అటు ఇటు అయినా కూడా డీఎంకే కాకుండా 3 పార్టీలుగా పోటీ చేసినప్పటికీ కూడా ఏఐడీఎంకే సపోర్ట్ చేసే అవకాశం అయితే ఉంది. ఒకవేళ ఆ అవసరం కూడా పడుతుందా లేదా అనేది కొద్దిసేపట్లో తేలబోతా ఉంది.